వర్గాలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల భూముల్ని లాక్కొని అన్నిలకు దారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేదే లేదని, అంతగా వారిపై మోజు ఉంటే వేరే చోట భూములు కొనుగోలు చేసి ఇచ్చుకోవాలి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్నిలకు దారాదత్తాన్ని చేస్తున్న చర్యలను వెంటనే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఇళ్ల పట్టాదారులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పట్టణంలోని కాకినాడ రోడ్లో గల ఇళ్ల పట్టాలను ఇచ్చిన మసీదు మాన్యం వద్ద పట్టాలతో నిరసన తెలిపారు. అక్కడి నుండి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా పాడ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాడ పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ కు పట్టాదారులతో కలిసి వంగ గీత వినతి పత్రం అందించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక పిడుగు లాంటి చర్య ఇప్పుడు నడుస్తా ఉంది. ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని, మహిళలందరికీ కూడా భరోసా కల్పించాలి, అండగా ఉండాలని చెప్పి ఇండిపెండెంట్ గా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మహిళల పేరున పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురంలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న మసీదు మాన్యం పేరుతో ఉన్న 5 ఎకరాల భూమిలో సుమారు 250 మందికి పట్టాలు ఇస్తే ఇవి ఇంకా నియోజకవర్గంలో టౌన్ లో ఉన్న వారికి, గ్రామాల్లో ఉన్న వారికి సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక మంచి ఆలోచన చేసి 60 ఎకరాల భూమిని ఎకరం 60 లక్షల రూపాయలతో ఆ భూమిని కొనుగోలు చేసి పట్టాదారులందరికీ ఇవ్వటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఆ స్థలాలకి, ఆ కాలనీస్ మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా, హౌసింగ్ నిర్మాణానికి శాంక్షన్లు ఇవ్వకపోగా, ఇప్పుడు ఆ పట్టాలలో స్కూల్ కి, కాలేజీలకి వేరే వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ప్రొసీడింగ్స్ ఇవ్వటం అనేది అత్యంత దురదృష్టకరం. ఈ పట్టాదారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి చెందారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పట్టా చేత పట్టుకుని నా భూమి నాకు లేదా, నా పట్టా నాకు లేదా అని చెప్పి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అందుచేతనే బాధితుల పక్షాన వారితో అన్ని విషయాలు మాట్లాడి మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆ 5 వార్డుల్లో ఉన్న స్థానిక నాయకులందరూ మా దృష్టికి తీసుకొస్తే లబ్ధిదారులు